నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఒకవైపు హైకోర్టు తీవ్ర ఆగ్రహం, మరోవైపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ హెచ్చరికలు, ఇంకోవైపు బాధితుల కన్నీటి రోదనలు. ఇన్ని రకాల సవాళ్లు ఎదురవుతున్నా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అసలు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? రేవంత్ మాటలు హైకోర్టు ఆదేశాలకే సవాల్ విసిరేలా ఉన్నాయా? కమిషనర్ రంగనాథ్ను మేమేం తొలగించాం అని పరోక్షంగా సంకేతాలిచ్చారా? హైడ్రా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? దీని గురించి ఈ స్టోరీలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రాష్ట్రంలో హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పెద్దల జోలికి వెళ్లకుండా, అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా పేదలపై మాత్రం విశ్వరూపం చూపించిన ఆ రక్కసి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా రూల్స్ ని పట్టించుకోవట్లేదు, నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని బాధితులు కోర్టులను ఆశ్రయించినా బేఖాతరు చేసింది హైడ్రా. దీనిపై విచారణ జరిపి కోర్టు మొట్టికాయలు వేసినా రంగనాథ్ వెనక్కి తగ్గలేదు. ఇలా ఏకంగా 63 సార్లు కోర్టు ఉల్లంఘనలకు పాల్పడటంతో హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వెంటనే రంగనాథ్ను తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. కోర్టు ఒక్కసారి వాదనలు విని ఈ నిర్ణయం తీసుకోలేదు. పదే పదే కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఓపిక పట్టింది, వార్నింగ్లు ఇచ్చింది. అయినా మారకపోయేసరికి 63వ సారి తప్పక చర్యలు తీసుకుంది హైకోర్టు. అయితే ఈ తీర్పుపై మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫాన్ రేపుతోంది. ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం. ఆ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు అంటూ కోర్టు తీర్పును ధిక్కరించే ధోరణిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సంచలనంగా మారింది. దీని ద్వారా రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించే ప్రసక్తి లేదని ఆయన పరోక్షంగా స్పష్టమైన సంకేతాలిచ్చినట్టుగా జోరుగా చర్చ సాగుతోంది. హైడ్రా ఏర్పాటు అనేది తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలొచ్చాయని, భవిష్యత్తులో హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడే పెద్ద వివాదం నడుస్తోంది. ఒకవైపు హైడ్రా వల్ల సర్వస్వం కోల్పోయామని పేదలు, మధ్యతరగతి ప్రజలు రోడ్లపై పడి కన్నీరు మున్నీరవుతున్నారు. యుద్ధ భూమిని తలపించేలా ఉన్న కూల్చివేతలను చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టులు కూడా ప్రభుత్వంపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా సీఎం మాత్రం హైడ్రాను పూర్తిగా వెనకేసుకొస్తున్నారు. సీఎం చేసిన ఈ కామెంట్స్ పై భవిష్యత్తులోనూ హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లపై మరింత విరుచుకుపడే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మరింత బలోపేతం చేస్తాం అంటే విధ్వంసకాండ మరింత పెరుగుతుందా అన్న భయం పేదలను వెంటాడుతోంది. విధ్వంసకాండ కళ్ళ ముందే కనిపిస్తున్నా సీఎం రేవంత్ మాత్రం మేం పేదల ఇండ్లను ముట్టుకోలేదు అని చెప్పడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బడా ఆక్రమణదారులు, పెద్దలు చేసిన కబ్జాలపై మాత్రమే హైడ్రా దాడులు చేసిందని సీఎం స్పష్టం చేశారు. కానీ ఇక్కడే ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి. పలువురు మంత్రుల ఇల్లు, సీఎం సోదరుడి ఇల్లు, మరికొందరి బడా రియల్ ఎస్టేట్ సంస్థల కట్టడాలు బఫర్ జోన్లలో ఉన్నాయని తీవ్ర ఆరోపణలున్నాయి. మరి వాటిపై హైడ్రా ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇందులో చాలా మందికి నోటీసులు ఇచ్చి హైడ్రా ఎందుకు సైలెంట్ అయిపోయింది అనే అంశాలపై సీఎం ఇప్పటి వరకు స్పందించలేదు. అదే సమయంలో హైడ్రా బాధ్యతలు, కార్యాచరణపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందనడం ద్వారా హైడ్రా చేసే ప్రతి పని ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని సీఎం పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఏదేమైనా హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించినా, అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నా, పేదలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంకెన్నిళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్డుపై నిలబెడతారంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, ఇది ఒక రకంగా న్యాయస్థానాల ఆదేశాలకే సవాల్ విసిరేలా ఉందనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్ను మారుస్తారా, లేక ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందా అన్నది చూడాలి. మరి రాబోయే రోజుల్లో హైడ్రా కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోంది? హైకోర్టు నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.